కృష్ణా జిల్లా నూజివీడులో గౌతు లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణకు మంత్రి పార్థసారథి గారు, గౌతు లచ్చన్న గారి మనవరాలు గౌతు శిరీష గారు, ఎమ్మెల్యే గారు, వీళ్ళతో పాటు వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ గారు, వీళ్ళు హాజరైన సంఘటన ఇటు వైసీపీ వర్గాల్లోనూ అటు టీడీపీ వర్గాల్లోనూ ఒక చర్చకైతే కారణమైంది. ఇటు వైసీపీ వర్గాల్లో చర్చకు కారణం కావడానికి జోగి రమేష్ గారు పార్టీ మారుతున్నారా అనే చర్చ బై డిఫాల్ట్గా వస్తుంది. అటు టీడీపీ వర్గాల్లో చర్చ కారణం కావడానికి జోగి రమేష్ గారితో కలిసి ఆ వేదికను ఎందుకు పంచుకోవాలి అనేది వాళ్ళ పాయింట్. ఈ పరిస్థితుల్లో నారా లోకేష్ గారు ఇటు పార్థసారథి గారి మీద ప్లస్ గౌతు శిరీష గారి మీద సీరియస్ అయ్యారు అని చెప్పి టీడీపీ మీడియాలోనే బ్రేకింగ్లు వచ్చాయి. వాళ్ళని విమర్శించుకుంటూ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు అయితే పోస్టులు కమెంట్లు పెడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రత్యేకంగా మీడియా సమావేశం పెట్టి మరి మంత్రి పార్థసారథి గారు క్షమాపణలు చెప్పారు. అండ్ అదే సమయంలోనే గౌతు శిరీష గారు కూడా ఆ మేడం కూడా ఒక వీడియో లాంటిది రిలీజ్ చేసుకుంటూ ఆ కార్యక్రమం నిర్వహించింది నేను కాదు, ఎవరెవరు వస్తారో అన్న విషయమూ నాకు తెలియదు, మా తాతగారి విగ్రహ ఆవిష్కరణ పిలిస్తే వెళ్ళాను, సో సరే కానివ్వండి, ఈసారి ఎప్పుడన్నా మా తాతగారి విగ్రహ ఆవిష్కరణకు వెళ్ళాల్సి వస్తే ఎవరెవరు వస్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు, ఈ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాతనే వెళ్తాను అని పార్టీ పెద్దలకి, సోషల్ మీడియాలో తీవ్రంగా రియాక్ట్ అవుతున్న వాళ్ళకి నేనైతే చెబుతూ ఉన్నాను అని ఈ మేడం కూడా ఒక వాయిస్ ఇచ్చారు. సో ఇప్పుడు వీళ్ళు అంటే పార్థసారథి గారు క్షమాపణ చెప్పడం, ఈ మేడం కూడా కాసింత చింతించడం, మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటామని చెప్పడం, బేసిక్గా అంత అవసరం ఉందా అని అంటే ఉండకూడదు. బేసిక్గా అయితే ఉండకూడదు. రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు పెద్ద పెద్ద వర్గశత్రువుల్లాగా చూడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అదే ఉంది. ఇప్పుడు ఒక విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం బహుశా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని ప్రధానంగా పిలిచినట్లున్నారు, వెళ్ళారు. ఇప్పుడు జోగి రమేష్ గారు వెళ్ళారు కాబట్టి ఆయన ఏమన్నా పార్టీ మారుతున్నారా అనే చర్చ జరగడంలో అర్థం ఉంది. ఆయన వెళ్ళారు కాబట్టి పార్టీ మారుతున్నారా అని చర్చ జరగడంలో అర్థం ఉంది. అండ్ ఆయన ఒక వేదిక పంచుకున్నందుకే గౌతు శిరీష గారును, మంత్రి పార్థసారథి గారును సో ఆ స్థాయిలో తిట్టి ట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉండకూడదు. కానీ ఏం చేద్దాం, అసలు ఒక హెల్దీ పాలిటిక్సే లేకుండా పోయాయి. ఇవన్నీ బాధాకరం, ఇలా ఉండకూడదు. కానీ ఏం చేద్దాం. సో అసలు పీక్స్ ఉన్నారు ఈ పార్టీ కార్యకర్తల అభిమానులు, పీక్స్ బాబోయ్.